ఇంకా అదే నిర్లక్ష్యం 6 రోజులుగా ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న టీవీ9 కెమెరాలకు మళ్ళీ ఖాళీ కుర్చీలే కనిపించాయి. ట్యాక్స్ పేర్ల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు తమ పని తాము చేయడంలో విఫలమవుతున్నారు. ఇవాళ కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో సేమ్ సీన్ కనిపించింది. అయితే కొంతమంది సమయానికి వచ్చినప్పటికీ చాలా వరకు ఇంకా సమయపాలన పాటించడం లేదని టీవీ9 ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు. ఉదయం 10 గంటలకల్లా ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లోపల అనేక సమస్యల మీద అధికారుల చుట్టూ తిరగడమే జరుగుతుంది. ఏనాడు అధికారులు అందుబాటులో ఉండలేరు. ఒకవేళ అందుబాటులో అధికారులు ఉంటే వాళ్ళని కలవడానికి వెళ్తే మాత్రం అసంబద్ధమైనటువంటి సమాచారం ఇవ్వడము, లేకపోతే ఆర్టీఐల ద్వారా ఇన్ఫర్మేషన్ కోరినా కూడా స్పందించే పరిస్థితి అస్సలు లేదు. ఉద్యోగుల పరిస్థితి ఆగమే గోచరం. ప్రజలకు అందుబాటులో ఉండరు, సమయపాలన లేదు, టైంకు రారు. ఎవరు కూడా 10ంటికి 10న్నరకు రావాలని ఆఫీస్ రూల్స్ చెప్తున్నాయి. కానీ సామాన్య జనానికి వచ్చేసరికి ఆఫీసులో ఎప్పుడో పడుతుంటే అధికారులు 11 తర్వాతనే, లేదా 11 మ్యాక్సిమం తర్వాత 1 o'clock కాకముందుకే లంచ్కి వెళ్ళిపోవడం, 2:30 తర్వాత లంచ్ లోపల రావాలంటే 3:30 తర్వాత రావడం, మళ్ళీ 4:45కి 5కి వెళ్ళిపోవడం. ఇది ఇక్కడనే కాదు, జిల్లా కేంద్రాల నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు కూడా అదే నడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రాక ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా మీరు టీవీ9 వారు సడన్గా చెక్ కార్యక్రమం పెట్టడం వల్ల ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేసే విధంగా, మీరు ఉన్నదే ప్రజలకు న్యాయం చేయడం కోసం, ప్రజల సమస్యలు తీర్చడం కోసం, కానీ మీరు సమయానికి రాకుండా ఎంతో దూరాల నుంచి వచ్చిన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు. టీవీ9 సడన్ చెక్ కార్యక్రమాన్ని పెట్టడాన్ని సామాన్య ప్రజలుగా చాలా అభినందిస్తూ టీవీ9 కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.